ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత డెవలప్ అయింది అంటే ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడిన వీడియో ఇస్తే నేనే హిందీలో మాట్లాడినట్టు చూపెట్టచ్చు. నేను ఈ మధ్య ప్రయోగాలు కూడా చేయిస్తున్నాను. సేమ్ నాదే వాయిస్ ఉంటుంది, లిప్ సింకింగ్ కూడా జరుగుతుంది. నేను హిందీ కాదు, తమిళ్, తెలుగు, మలయాళం ఇది క్లిక్ అయితే అన్ని భాషల్లో ఛానల్స్ పెడదామని ప్లాన్ నాది. ఎందుకంటే ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రయోగాలు కూడా చేయిస్తున్నాను. సో ఈ ప్రయోగాలు కనుక విజయవంతమై కొన్ని తప్పులు వచ్చాయి. ఫస్ట్ పైలట్గా కొన్ని చేస్తే చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయి. అంటే నేను తెలుగులో మాట్లాడితే ఇంగ్లీషు, హిందీ అన్ని భాషలకు, ఫ్రెంచ్, స్పానిష్లో కూడా ట్రాన్స్లేట్ చేయాలి. అదే చెప్తుంది. విషయం టెక్స్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, నా వీడియోనే. అంటే నేను తెలుగులో మాట్లాడింది విని మిషన్ దాన్ని హిందీలో, ఇంగ్లీష్లోకి మార్చుకోగలుగుతుంది. అందులో లిప్ సింకింగ్తో సహా. ఒకప్పుడు ఏ అవతార్ అనేవాడు టెక్స్ట్ ఇస్తే నాలాగా ఉన్న ఒక బొమ్మ, ఇప్పుడు బొమ్మ కాదు, నేనే మాట్లాడుతాను. తెలుగులో మాట్లాడింది ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడింది భారత రాజ్యాంగం పైన, దేశ్కి సంవిధాన్ ఊపర్ సో జరుగుతున్నటువంటి ఈ చర్చ, జో దేశ్ కా సంవిధాన్ పర్ చర్చా హో రహా హై అని వస్తుంది. అంత వండర్ఫుల్గా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఇంకా 1-2 ఇయర్స్లో ఉండదు. అందుకే నేను ఈ మధ్య ఒక వీడియో పెట్టాను, 20 ఏళ్ళ తర్వాత నాగేశ్వర్ ఏం చేస్తాడు. 20 ఏళ్ళు కాదు, 200 ఏళ్ళకు కూడా నాగేశ్వర్ శాశ్వతంగా ఉంటాడు అని చెప్పాను. ఎలా ఉంటాడు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎంత అద్భుతమైన టెక్నాలజీ అంటే